వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ క్రియేటివ్ కార్తికేయ అండి. మనం కోట ఎదురుగా ఒక టెంపుల్ ఉంటుందండి. అవి స్వయంభూ లింగం అన్నమాట. రాజులు రాణుల కాలం నాటి కాకతీయ రాజు నిర్మించిన టెంపుల్ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. చూడండి, పురాతనమైన కట్టడం అన్నమాట. ఇది చూడండి, నంది ఉంది, లోపల శివలింగం ఉంటుందన్నమాట. చూడండి, చాలా బాగుంటుందండి. ఇక్కడ స్వయంభూ కాబట్టి ఏవి కోరుకున్నా కూడా నెరవేరుతాయి అన్నమాట. ఇక్కడ టెంపుల్ అంత పవర్ఫుల్ శివలింగం అన్నమాట. ఇక్కడ చాలా చాలా మంచి జరుగుతుందన్నమాట. ఇక్కడికి వస్తే ఏది అనుకున్నా నెరవేరుతుంది కోరిక. చూడు, పురాతనం కట్టడం కాబట్టి ఎలా ఉందండి, మీకు చూపిస్తున్నాను. నేను వీడియో తీసానండి. చూడండి, ఇక్కడ పక్కన ఇంకో శివలింగం కూడా ఉంటుందండి. ఇది క్లోజ్ చేసి ఉందన్నమాట. అందుకనే నేను బయట నుంచి తీసి మీకు ఇంట్రడక్షన్ ఇద్దామని తీసానండి. చూడండి, చాలా బాగుంది కదండి. ఇంకొన్ని వచ్చేసి పార్కు ఉందన్నమాట. టెంపుల్ పక్కనే పార్క్ ఉందన్నమాట. మేము పార్కు లోపల ఎంట్రీ ఇచ్చాము. పార్కుకి ఈచ్ వన్కి 20 రూపీస్ ఎంతో తీసుకుంటారండి. మేము పార్కులో లోపలికి వచ్చేసాము. అన్ని చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు చాలా చాలా బాగున్నాయండి. చాలా కలర్ఫుల్గా ఉంది పార్క్ మాత్రం. చిన్నపిల్లలకైతే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండి. పిల్లలకైతే చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే చాలా చాలా బాగుంటుందండి. మేము లోపలికి వచ్చేసి చూస్తున్నాము. మరి యాపిల్ చాలా బాగుందండి. పైకి వేస్తే కిందికి ఎందుకు యాపిల్ పడుతుందని అనేసి యాపిల్ కట్టారు. ఇక్కడ కూడా నంది ఉందన్నమాట. చాలా బాగుందండి. ఎంత బాగుందో, క్యూట్గా చాలా చాలా బాగుందండి. మేము లోపలికి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్తే అన్నీ ఉన్నాయి. ఆట వస్తువులు, జారుబండ, ఉయ్యాలలు అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఎంత బాగున్నాయో, ఊగడానికైతే చాలా సౌకర్యంగా ఉండడం చాలా కలర్ఫుల్గా ఉందండి. పార్క్ మాత్రం చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత బాగుందండి. రెడ్ అండ్ బ్లూలా, గ్రీన్లా భలే ఉంది. మళ్ళీ చెట్లు మాత్రం చాలా ఉన్నాయండి. నీడనైతే చాలా ఎండ తక్కువ ఉందండి. నీడ మాత్రం చాలా ఉంది ఈ పార్కులో. మొత్తం గ్రీన్గా గార్డెన్గా అన్ని చెట్లు మాత్రం భలే ఉన్నాయండి. ఎండ తగలకుండా చెట్లని నాటారండి ఈ పార్కులో. చాలా బాగుందండి. చూడండి, మీకు చిన్నపిల్లలు ఆడుకునే అన్ని జాయింట్ వీల్స్ అవన్నీ ఉన్నాయండి. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. చాలా బాగుంది. జారు బండ కూడా ఉన్నాయండి. జస్ట్ ఆడదాం అనేసి జారు బండ దగ్గరికి వచ్చాము మేము. పక్కన కూడా చెరువు ఉందన్నమాట. చూడండి, జారు బండ జారుతున్నారు ఇక్కడ మా పిల్లలు. మా హస్బెండ్ మా బాబుని కూడా ఇద్దాం అనేసి జారు బండ జారుతున్నారండి. చూడండి, మీకు అర్థమవుతుంది కూడా. చూడండి, మా పిల్లలు ఎట్లా, మా బావ పిల్లలు కూడా ఎలా జారుతున్నారు జారు బండ. చాలా బాగుంటుందండి ఇది. చూడండి, మళ్ళీ ఇంకోసారి జారుడు బండ జారుతున్నారు. నాకైతే జారుడు బండ చచ్చేంత భయం అని నేను మాత్రం అస్సలు జారను జారుడు బండ. చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ జారుడు బండ. చాలా ఉన్నాయి అలాంటి. ఒక 10 ఏమో ఉన్నట్టున్నాయి జారుడు బండలు అండి. చూడండి, అన్నీ ఆడుకునే వస్తువులు చాలా ఉన్నాయి. పిల్లలకైతే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఇక్కడికి వస్తే టైమే తెలియదు. ఇక్కడ చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు తారతమ్యం లేకుండా చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇక మా అబ్బాయిని వేసుకొని మా హస్బెండ్ కిందికి జారుతున్నాడు. అసలు జారట్లేదు అది. మా కొడుకు కిందికి నెట్టాడన్నమాట. జారండి. ఫుల్ కామెడీ నవ్వినాం కదా మేము. పిచ్చి నవ్వినాం మేమైతే అందరం అట్లా జారుతుంటే. ఇక మా అబ్బాయి ఇంకోసారి జారుతున్నాడు. చూడండి, మళ్ళీ మా చిన్నోడిని కూడా జారుడు బండ జారిచ్చారండి. చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడ. మా చిన్నోడు అయితే భయపడుతున్నాడు. మా కార్తీగాడు, మా కన్నయ్య ఫస్ట్ కూర్చుకుంటుందని మేము టవల్ వేసి జారిపించామండి. చూడండి, వాడికి ఎంత క్యూట్గా జారాడో. వాడిది 2 times జారిపించామండి మేము కన్నయ్యని. చూడండి, చూడండి, చూడండి ఎంత బాగా జారుతున్నారు. నేను ఇంకోసారి కూడా జారిపించామండి మా కన్నయ్యను. స్లో మోషన్లా వాడు ఇలా చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడు అని అట్లా చూస్తున్నాడు. ఏడవడం ఏడవట్లేదు వాడు అసలు. చూడండి, ఏం చేస్తుంటే కొందరు పిల్లలు ఏడుస్తారు కదండి.
మా చిన్నోడు మాత్రం అసలు మా హస్బెండ్ మా కోసం క్యాప్ కొన్నాడు. మా కొడుకు సరిపోతుంది అనుకున్నాం కానీ అది నాకు సరిపోయింది, నేను పెట్టుకునేలా ఉన్నా అని చెప్పండి. మా అబ్బాయికి పెడితే మా ఫేస్ కనిపించట్లేదు, ఆడు ఉంచుకోవట్లేదు, తీసేసుకుంటాడు పెడితే. చూడండి పావురాలు కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి. అట్లా బాగున్నాయని నేను తీసాను, ఆయన తొందరనే వెళ్ళిపోయాయి అన్నమాట. అవి ఉండని కూడా ఉండలేదు అవి. నెక్స్ట్ వచ్చేసి మేము గుట్ట పైకి వెళ్తున్నామని, చిన్న గుట్ట ఇది. చాలా బాగుంటుందండి, షూటింగ్స్ కూడా అవుతాయి. మేము ఇదంతా గార్డెన్ అండి, అటు పక్కన చెరువు, ఇటు పక్కన గార్డెన్ అనమాట. చాలా బాగుంటుంది చూడండి. గుట్ట పైన చాలా సినిమా షూటింగ్ చూడండి. చెరువు ఇదంతా చెరువేనండి, ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా కలదండి. చాలా బాగుంటుంది చెరువు కూడా. మేము వెళ్ళే వాటర్ బాగున్నాయని మేము వెళ్ళలేదండి చెరువు బోటింగ్కి. మేము గుట్ట పైకి వెళ్తున్నాం, అది చాలా బాగుంటుందండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సినిమా షూటింగ్స్ అయితే చాలా అయినాయి. వర్షము, మిడిల్ క్లాస్ అబ్బాయి, చాలా మూవీస్ షూటింగ్ అయినాయి. అక్కడికి వెళ్తున్నా, మీరు చూడండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుందండి. మేము అక్కడికి వెళ్తున్నాం కానీ ఈ మెట్లు ఎక్కలేక మాత్రం కాళ్ళ నొప్పులు రావడం ఖాయమండి. ఎక్కడం కష్టమే, దిగడము కష్టమే. చాలా హైట్ ఉంటాయి అన్నమాట. ఎవరికైతే వట్టే ఖాళీగా మెట్లే ఉండేది, అంటే అటు సైడ్ ఇటు సైడ్ ఇనుప కంచెలు వేయలేదన్నమాట. ఇప్పుడు వేశారు. చాలామంది పడిపోయారు కొండపై నుంచి చెరువులకు అనేసి. ఇప్పుడు కంచె కట్టడం వల్ల ఎక్కడం కొంచెం ఈజీ, కానీ కాళ్ళ నొప్పులు మాత్రం రావడం చాలా ఈజీ. అది కూడా చాలా బాగుంటుందండి. చూడండి మేము ఎక్కుతున్నా, నాకైతే సరిగ్గా అసలుకి ఎక్కట్లేదు, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మా హస్బెండ్ టక్క ఎక్కాడు మా అబ్బాయిని ఎత్తుకొని. నాకు మాత్రం ఆయాసం వస్తుంది, నేనైతే ఎక్కగలగలేను. చాలా స్లోగా ఎక్కాను, మా హస్బెండ్ టక్క ఎక్కాడు. నేను నిదానంగా ఎక్కాను నేనైతే. చూడండి పక్కన గుట్ట, చెరువు చూడండి. బోటింగ్ సౌకర్యం కూడా ఉందండి. గుట్ట పక్కన చెరువు ఉంటుంది చూడండి. మీకు చూస్తే ఐడియా ఉంది, మీకు చూపెడుతున్నా చూడండి. అటు చుట్టూ కూడా కంచా ఉంది, అది కూడా కంచానే అండి. మొత్తం ఇనుప వాటితోటి కంచా వేసి, లివర్కి ఉండకపోయేదండి, మొత్తం ప్లెయిన్గా ఉండేది. ఇట్లా పట్టుకొని నడిచేది అన్నమాట, ఒకరికొకరు పట్టుకొని నడిచేది, అలా ఉండేది. ఇప్పుడు మాత్రం బెటర్, చాలా సేఫ్టీ అన్నమాట. అప్పుడైతే ఎవరు కింద పడతారో ఎలా అవుతారో అనేసి భయం వేసేది. ఇక్కడ మేము ఫొటోస్ దిగుతున్నామండి. మా కన్నయ్య చూడంటే మా హస్బెండ్ చూస్తున్నాడు, వాడు మా కన్నయ్య చూడండి. చాలా చెట్లు ఉండొచ్చండి. కోట కనబడుతుందండి, నేను చూపెట్టాను కదా పార్ట్ 2లో కోట, అదంతా పార్ట్ 1లో కుష్మల్ నేను చూపెట్టాను కదా, అదంతా కనబడుతుందండి. ఊరు కూడా కనబడుతుంది అన్నమాట ఇందులో. ఇక్కడ చాలా చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఇక్కడ. మేము గుట్ట పైకి ఎగ్దాం అనుషక నిలబడ్డామండి, కొంచెం మీకు చూపెడదామని ఊరు ఎలా ఉంటుందని మేము తీసాము. కోట కనబడుతుంది, చుట్టూ ప్రాంగణం కూడా, అది కూడా కనబడుతుందండి. చూడండి పుష్పలు కూడా కనబడుతుంది, అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఊరు కూడా కనబడుతుంది, చెరువు కూడా కనబడుతుంది. చెరువు ఎంత బాగుంటుంది. ఇక్కడ వర్షం మూవీ షూటింగ్ అయిందండి, మిడిల్ క్లాస్ అబ్బాయి కూడా ఈడ కూడా అయింది. చూడండి మీకు ఐడియా ఉంటుంది, మూవీ మీకు సాంగ్ చూసి తెలుస్తుంది అన్నమాట. చాలా 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 బాగుంటుందండి ఇక్కడ. ప్లేస్ వస్తే మాత్రం టైం మాత్రం వస్తుంది తెలియదు, అయ్యో అప్పుడే అయిపోయిందా టైం అని అనిపిస్తుంది. ఇది కూడా బాగుంటుందండి. ఇది కోట లోపల నుంచి పైకి ఎక్కాలి, లోపల మెట్లుంటే పైకి ఎక్కాలండి. ఇది సైనికులు దాక్కొని దొంగలు రాకుండా రాజులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట, ఎవరు దాడి చేస్తుందని చెప్పడానికి. ఇది వెనకడ కట్టిలన్నమాట. చాలామంది అనుకుంది, నేను తెలిసింది నేను చెప్పినా అండి. చూడండి లోపల నుంచి పైకి వెళ్ళాలి, 2 ద్వారాలు, అటు సైడ్ ఉంటుంది ఇటు సైడ్ ఉంటుంది. మన ఎటన్నా ఎక్కొచ్చు అండి. మేమైతే ఇటు నుంచి ఎక్కాము. మా హస్బెండ్ ఎక్కాడు ఫస్ట్, హాయ్ చెప్తున్నాడు చూడండి. నేను ఎక్కాను సెకండ్, థర్డ్ మా బావాల కొడుకు ఎక్కాడు. చాలా ఎంజాయ్మెంట్ ఉందండి ఇక్కడ. మూవీ షూటింగ్ చాలా అయ్యాయి, చాలా బాగుంటుందండి. ఇక్కడికి వస్తే మాత్రం అసలు టైం తెలియదు. ఈవినింగ్ 5-6 వరకే ఇక్కడ అలో అండి, అంతవరకు ఎవరు అలో చేయరు, వెళ్ళమని చెప్తారు. అక్కడ చీకటి అవుతుంది కదా, లైట్స్ ఉండవు అన్నమాట ఇక్కడ లోపల. కోట లోపల అయితే ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం లైట్స్ అవైలబుల్గా లేవండి, అందుకే చీకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మా కొడుకు తీస్తున్నాను. లోపల నుంచి మెట్లు ఎలా ఉంటాయో మీకు చూపెడదామని నేను తీయమని చెప్పాను. చూడండి ఎంత హైట్ ఉన్నాయో అవి అయితే. మొత్తం రాతితోటి కట్టినాయి చూడండి, సిమెంట్ కనబడుతుందండి, ఎక్కడ కనబడతలేదు చూడండి. సిమెంట్ ఇసుక అన్ని రాతితో కట్టినాయి చూడండి. హైట్ ఎంత హైట్ ఉన్నాయి చూడండి, 6-5 మెట్లు ఉన్నాయి అన్నమాట. చూడండి ఎంత హైట్ ఉన్నాయి, అసలు ఎక్కడం చాలా కష్టం. బాయ్స్ అంటే కదా, లేడీస్ మాత్రం చాలా కష్టం.
డ్రెస్ వేసుకుంటే ఎక్కగలుగుతారండి, చీర కట్టుకుని అసలుకి ఎక్కలేరు. ఇదైతే షూర్ని చెప్తున్నా. చూడండి చుట్టుపక్కల మొత్తం తీయమని చెప్పాను, తీశాడు. చూడండి చాలా బాగుంటుందండి ఇక్కడ. చాలా చాలా టైమ్స్ తెలియదండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. కిలవరంగల్ కోట, పార్కు, కూష్మల్ ఇవన్నీ ఒక్కసారి వస్తే మూడు చూడొచ్చండి. అంత అంత బాగుంటుంది తెలుసా. మీరు చెప్పడం కాదు, మీకు వస్తే తెలుస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తారు కూడా, మీకు టైం అనేది కూడా తెలియదు. బెస్ట్ ప్లేస్ అంటే కిలవరంగల్ అని చెప్తారన్నమాట. అంత బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ ప్లేస్. సరే టైం కూడా తెలియదండి. ఇక్కడ మేము ఫొటోస్ దిగినాం. ఇక్కడ మీరు సబ్బాయి వర్షం మూవీ షూటింగ్ అయిందండి ఇక్కడ, ఈ ప్లేస్లో. ఇక్కడ కూడా అయిందండి. చూడండి నేను చూడు ఫోటో పోజిస్తున్నా, ఎట్లు ఇస్తున్నా బొమ్మలా. అసలుకి ఎట్లున్నా అయ్యా అని ఇప్పుడు అనిపిస్తుంది. మా కొడుకుని పాపశీత విధాలుగా కూర్చోబెట్టి ఫోటో తింటామంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. కాలేజీలో పెడతాడు, చేతిలో పెడతాడు. ఆయన కాలుతుంది, కింద క్లాత్ వేసి చెప్పినాడు. బిస్కెట్ ఇస్తూనే ఊకున్నాడు, అంతవరకు ఊకోలేదు. చూడండి పక్కన చెరువు చూడండి. ఇక్కడ కూడా మూవీ షూటింగ్ అయింది, వర్షం మూవీ. మీ క్లాస్ అబ్బాయి చూడండి. ఇక్కడ కూడా నేను కిందికి వచ్చేసాను. నేను ఇక కిందికి వచ్చేసి అటు మా చెరువు సైడ్ నిలబడ్డామండి. చూడండి మీకు తెలుస్తుంది. అటు సైడ్ కూడా వెళ్ళి ఫొటోస్ దిగి మళ్ళీ కిందికి వచ్చామండి మేము. ఇక చూడండి పైనుంచి తీస్తున్నాడు మా కొడుకు. ఇక్కడ నిలబడి పిండి బాగా వస్తుంది అనేసి అన్నాడు. అక్కడ నిలబడ్డాము మేము కూడా. నిలబడితే ఫొటోస్ దించారన్నమాట. ఇక నెక్స్ట్ మేము చెరువు అటు సైడ్ వెళ్ళామండి. గుడి ఉందన్నమాట, ఇక్కడ టెంపుల్ ఉంది, దాని పక్కన చెరువు ఉందన్నమాట. ఇక్కడ చెరువు చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడండి మీకు తెలుస్తుంది, చాలా చాలా బాగుంటుంది చెరువు అండి. ఇక్కడ చూస్తే ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. చూడండి చాలా బాగుంది, ఎంత బాగుందో. వావ్, బోట్ సౌకర్యం కూడా ఉందండి. బోటు కూడా వెళ్తుంది చిన్నగా, చూడండి బాగా ఉందో. చూడండి బోటు కూడా వెళ్తుంది. ఇక్కడ నాకు ఒకటి చిన్న 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 శ్రీకృష్ణ పాదాలలాగా నాకు భలే నచ్చాయి. నాకు ఎంత నచ్చాయి అంటే చక్రము, చిన్న పాదాలు చాలా ముద్దుగా భలే ఉన్నాయని తీశాను. చాలా నచ్చింది నాకు కూడా. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా మేము వచ్చేసి ఫొటోస్ దిగినాము. ఫొటోస్ దిగి కిందికి వస్తున్నాం అన్నమాట. ఇక నాకైతే కాళ్ళు నొప్పులు వేస్తుంది, నాకు ఓపిక వస్తుంది లేదు. పాప మా హస్బెండ్ మా కొడుకుని ఎత్తుకున్నాను, అయితే ఇంత కూడా ఎత్తుకోలేదు. నాకు కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి రాజు అంటే తనే ఎత్తుకున్నాడు అన్నమాట. నాకైతే కాళ్ళు అయితే లాగి గుంజినాను అన్నమాట, మస్తు నొప్పులు వేసినాయి అన్నమాట. ఇక్కడ ఫొటోస్ దిగినాను, నాకు ఓపిక లేదు రాజు అంటే వెళ్దాం ఇక్కడే అయిపోయింది కదా అనేసి అన్నాడు. ఇక ఫొటోస్ దిగి వెళ్ళిపోయాము మేము కిందికి. నాకైతే అస్సలు ఓపిక లేదు, చాలా చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ ఫొటోస్ దిగాము మేము. చూడండి వెనక బ్యాక్గ్రౌండ్ చెరువు చూడండి, చెట్లు గ్రీను బ్లూ బాలే ఉంది అన్నమాట. మాకైతే బెస్ట్ ప్లేస్ అంటే మాకు కిలవరంగానే చెప్తామన్నమాట, అంత బాగుంటుంది ఇక్కడ. మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీస్ తోటి, చాలా చాలా స్పెండ్ చేయండి. చాలా మీ పిల్లలు కూడా బాగున్నదని చెప్తారు. చూడండి ఒకసారి వస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది నా ప్లేస్ ఇదండి, కిలవరంగల్ పార్కు, కూష్మల్ కోట ఇవన్నీ చాలా చాలా. ఒక్కటి వస్తే 3 చూడొచ్చండి, అంత బాగుంటుందండి. చూడండి దీని పక్కనే టెంపుల్ ఉందండి, నేను చూపెడదామనేసి లాస్ట్కి తీసాను నేను. చూడండి ఓన్లీ ఇట్లా లోపలికి వెళ్తే ఇక్కడ శివలింగం అనేది ఉండదు. ఇలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. రాజుల కట్టడం వల్ల రాతితోటి కట్టిళ్ళు. చూడండి వట్టి బొమ్మలా గీసిల్లు గీత అంటే లింగము. లోపలికి వెళ్తే భయపడతారు అనేసి లోపలికి ఎవరు వెళ్ళరు. ధైర్యం వల్ల ఉన్న వాళ్ళైతే చూడండి బ్లాక్గా గీస్తున్నది అన్నమాట. చూడండి మీకు చూసారు, కిందికి దిగేసామండి, మాకు ఓపిక లేదు. నేను దిగేసాను. నేను ఫస్ట్ మా హస్బెండ్ దిగాడు, తర్వాత నేను దిగేసాను. ఇక వచ్చి మేము గార్డెన్లో వచ్చి కూర్చుని నాకు కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. ఆయన చిన్న అట్లా కూర్చోబెట్టి ఆటడుచుకున్నా, కానీ వాడు ఏడ్చాడు ఫస్ట్, తర్వాత నా దగ్గరికి వచ్చాడు. చూడండి రా కన్నయ్య రా అంటే వచ్చాడండి. చూడండి నేను మాస్క్ వేసాను అన్నమాట అక్కడ, అందుకే వచ్చాడు వాడు. అట్లా జస్ట్ వాడిని పడేద్దామని తీసాము. చాలా బాగా వచ్చింది వీడియో ఇది కూడా. కన్నయ్యను గార్డెన్ లోపల కూర్చున్న గ్రీన్గా చాలా బాగుంది కదా అని తీసాను, చెట్ట రిలాక్స్ అవుదామని కదా. చాలా బాగుంది కదా. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం క్రియేటివ్ కార్తికేయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.